వేసవి వేడిపై దాడి, చల్లటిది రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు. మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి, కుండే నాయకులు చెప్తే. అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు కాబట్టి నేనే పదే పదే కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. మన నియోజకవర్గంలో రేపు ఆటోలన్నీ కూడా ఇవినే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. కుప్పం నియోజకవర్గం అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం, డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇది లగ్జరీ కాదు. కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా గుంతలుండవు. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇంకో పక్క ఇప్పుడే మీరు చూశారు 130 ఆటోలు వచ్చాయి. 130 ఆటోల్ని ట్రైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో ఎక్కడ కూడా ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసి పొడి చెత్త, తడి చెత్త వేరువేరు చేసి తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు. అదే మరి పొడి చెత్త రీసైక్లింగ్ పంపిస్తారు. మీరు ప్లాస్టిక్ వాడతారు, పేపర్ వాడతారు, గ్లాస్ వాడతారు. అవన్నీ లేకుంటే ఓసారి వేస్ట్ ఇది ఉంటుంది, స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రీసైక్లింగ్ పంపిస్తాం. అదే సర్క్యులర్ ఎకానమీ. ఏది తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు, కరెంటు ఉత్పత్తి చేస్తారు, లేకపోతే కాంపోస్ట్ ఎరువులు కూడా తయారు చేసుకుంటాం. దీనిపైన మీ అందరికీ నేను హామీ ఇచ్చేది, 1 నెల లోపల మీ ఇంటికి నేరుగా వచ్చి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీలు పంపిస్తారు. దీనివల్ల కాడాకు కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడే చెప్పాడు మా కాడా స్పెషల్ ఆఫీసర్, 35 లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో పనిచేసుకుంటామని చెప్పాడు. 130 ఆటోలు మ్యానుఫ్యాక్చరర్ డొనేషన్ ఇచ్చారు. ఇది ఒక్క పైసా లేకుండా మన నియోజకవర్గానికి ఉండే మంచి పేరు వల్ల ఇక్కడ నేనున్నాను. అధికార యంత్రాంగం కూడా బాగా పనిచేసి దీన్ని సాధించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.